నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆమె ఓ సీనియర్ పొలిటీషియన్ కూతురు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పేరు మోసిన రాజకీయ నాయకుడైన ఆమె మాత్రం ఇంకా తన టైం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే స్రవంతి గారు. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ మీరు కాంగ్రెస్‌తో ఉన్నది. 30 ఇయర్స్ అండి. 30 ఇయర్స్ కాంగ్రెస్‌తో ఉన్న మీరు ఎందుకని చెప్పి బీఆర్ఎస్‌కి వెళ్ళాల్సి వచ్చింది? అంటే అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి? 30 ఇయర్స్ కంటే పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవాళ్ళము. సో, ఒకటేసారి గత 2022 బై ఎలక్షన్‌లో ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఇంకెవరు అభ్యర్థి లేనప్పుడు గూడా నన్ను పక్కన పెట్టి ఇంకోరు కొత్త వాళ్ళని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడున్న ఆ పరిస్థితుల్లో నేను కూడా కొట్లాడి మరీ ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకోవాల్సొచ్చిన పరిస్థితి ఒక బై ఎలక్షన్‌లో గూడా. అది అయిపోయిన తర్వాత బై ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలు గానివ్వండి, అట్లనే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాళ్ళ ప్రవర్తనలు, ఇవన్నీ చూస్తే ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ అయితే కాదు. ఇక్కడ కాంగ్రెస్ సిద్ధాంతం గాని, కాంగ్రెస్ భావజాలం గాని ఉన్నోళ్ళని ఎవరిని ఇక్కడ బతకనిచ్చేటట్టయితే లేరు అన్న భావన నాకు చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. కానీ పార్టీ మారాలి అని చెప్పి నేనెప్పుడూ అనుకోలేదు. ఆఖరి నిమిషం వరకు కూడా అట్లానే పోరాటం చేస్తానే నన్ను ఎవరైతే కాదు, ఇవ్వకూడదు అని చెప్పిన నాయకత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసేదాన్ని. అవును. కానీ ఆఖరి నిమిషంలో ఆ నిమిషం అన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలా, అక్కడున్న నాయకులందరినీ పెద్ద పెద్ద నాయకుల్ని కూడా తిట్టిన వ్యక్తిని రాత్రి పార్టీలో చేర్చుకొని ఉదయం కల్లా వాళ్ళకి టికెట్లు అనౌన్స్ చేయడం అన్నది కొంచెం జీర్ణించుకునే పరిస్థితి లేదు. అదొకటి. అదేవిధంగా ఎంతకాలం పార్టీ కోసం ఒకవేళ 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు ఎంత సపోర్ట్ చేసిందో అక్కడున్న నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అంత సపోర్ట్ చెయ్యకున్నా కానీ ఉన్న పరిస్థితుల్లో అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక తలెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు ఆ ఎన్నికనే కాంగ్రెస్ పార్టీ దిశను తిప్పి ఈరోజు అధికారంలోకి వచ్చే వరకు తీసుకొచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక నాయకురాలుగా, ఒక మహిళగా నాకు జరిగిన అగౌరవం కానివ్వండి, నాకు జరిగిన ఆ పరిణామాలు కానీ చూసి ఇంకా అక్కడ స్థానం లేదు అనిపించింది. అంటే ఒక్కసారి 2014 విషయం మాట్లాడుకుంటే అధిష్టానం చెప్పినా మీరు వెనక్కి తగ్గలేదు. అంటే పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించారు మునుగోడు టికెట్. బట్ ఎందుకని మీరు అంత ఇదిగా పోటీలోకి దిగారు అప్పుడు? ఆ రోజు పోటీలోకి దిగడానికి కేవలం నాకేదో వస్తుంది అని కాదు, ఆ రోజు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తాము అని కాదు. కానీ ఆ రోజు ఉన్న కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టి ఇట్లా ఇచ్చినారు బై ఎలక్షన్ ఏం చేద్దాము పొత్తులో భాగంగా అని చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినప్పుడు కూడా కార్యకర్తలందరూ క్వశ్చన్ లేదు, సిపిఐకి చేసే ప్రసక్తి లేదు, అందు గురించే ఎట్టి పరిస్థితులలో మరి మేడం నిలబడతా అంటే మేడం నిలబడాలి, మేము ఉంటాము ఎంబడి అని. వాస్తవంగా ఏ మాట అయితే అన్నారో కార్యకర్తలు ఎవ్వరు కూడా నన్ను వదిలిపెట్టిపోలేదు. దాదాపు 80% కార్యకర్తలు ఆఖరి నిమిషం వరకు కూడా నాతో పాటే ఉన్నారు. ఆ రోజు చేసిన పోరాటానికే ఈ రోజు వరకు కూడా మునుగోడులో ఇంకా కాంగ్రెస్ పార్టీ బతుకుంది. సో మునుగోడు సీటుకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి మీకేమైనా హామీ లభించిందా? నాకు అక్కడ నాయకత్వం కానివ్వండి, జిల్లా నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, పెద్దలు కేసీఆర్ గారు కానివ్వండి, అందరూ తగిన గౌరవం ఇచ్చే, ఆ తర్వాత నాకు ఎటువంటి లోటు లేకుండా నాకు తగిన గౌరవంతో నాకు రావాల్సిన నాకు సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ ఇచ్చిన తర్వాతనే నేను ఆలోచన చేసినాను. అదిగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజల్లో వాళ్ళు తెచ్చుకున్న మంచి పేరు, అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక యంగర్ జనరేషన్కి పునాది, ఒక స్థానం కలిగించే పార్టీ లాగా నాకు అనిపించింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో అన్నిట్లో ఆలోచించి, చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకు. అంటే మీరు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నప్పుడు ఆ వార్తలు వచ్చినప్పుడు ఖండించారు లేదు అని చెప్పి. బట్ నేను సడన్ గా కొన్ని రోజుల్లో ఏం మారింది మీరు బీఆర్ఎస్ లోకి రావడానికి? అది చెప్పిన తర్వాత ఇమీడియట్ కొన్ని డేస్ కి మీరు మారారు. నేను పార్టీ మారాలి అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా చెప్పాలంటే మీరు టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు బాధ్యత ఏంది? ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో అటువంటి వాళ్ళని మీరు పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇట్లా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, మేము ఉన్నాము అన్న
హామీ ఇవ్వాలి, మిమ్మల్ని మీ గౌరవాన్ని మేము ఎక్కడ తక్కువ చేస్తలేమన్న మాట చెప్పాలి. కనీసం ఎవరు అంటే ఎట్లా మీరు పార్టీ ఉందంటే మారుతాం అన్నప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని సంప్రదించడం గాని, చర్చలు జరపడం గాని, సంప్రదించడం కాదు, అది ఆపడానికి మాట్లాడడం. ట్రై చేయడం. అది ఒక రకమైన కైండ్ ఆఫ్ అంటే ముందే ఏం జరగక ముందే జరిగిపోతుంది. బయట అసలు నిజంగా చెప్పాలంటే బయట వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడిండ్రు. హ్మ్. సో అదంతా చూసిన తర్వాత కూడా నేను ఏం మాట్లాడలేదు. సరే చూద్దాం ఏమైతుంది అనుకున్నాం. హ్మ్. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే రేపు ఉనికి కూడా వీళ్ళు ఇక్కడ ఖతం చేసేస్తారు. హ్మ్. నేను ఇక్కడ కేవలం స్రవంతిగా కాదు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి వారసురాలుగా ఉన్నాను. నేను వారసత్వాన్ని నేను ఎక్కడ దెబ్బతీయలేను కదా. హ్మ్. నేను చేసే పని నేను ఉంటే రేపు ఆయనకి ఒక గౌరవం నేను ఏదో ఒక దగ్గర తీసుకొస్తాను. ఆయన ఒక తెలంగాణవాది. నేను ఈరోజు పోయి వాస్తవంగా ఏ బీజేపీలో చేరినానో ఇంకో పార్టీలో చేరినానంటే నాకు నేను సమాధానం కూడా చెప్పుకునే పరిస్థితి లేకుంటుండే. కానీ ఈరోజు ఏ తెలంగాణ వాదానికి ఆయన జీవితకాలం పోరాడి నా తెలంగాణ రాష్ట్రంలోనే నేను ఊపిరి వదలాలి అని చెప్పి మాట్లాడిన నాయకుని బిడ్డగా ఈరోజు తెలంగాణ వాదం ఉన్న పార్టీలోనే నేను చేరుతున్నాను కదా అన్న ఆలోచన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. అండ్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు వస్తాయంటారా? బికాజ్ ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా పోటీ పడుతుంది కాబట్టి. తప్పకుండా పడతారు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి కాదు, గత 10 ఏళ్లుగా మున్గోడు నియోజకవర్గాన్ని అంటుపెట్టుకొని ఉన్నారు. ఆయన ముందు ఇక్కడ పోటీ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు డీలిమిటేషన్ కూడా పోయేది ఉంది. అదొక్కటే కాకుండా ఏ నాయకత్వం అయితే నాతో పాటు వచ్చిందో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముందు నుంచి ఉన్న నాయకత్వం కూడా ఉంది. అంటే బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు దాదాపు 50% ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ముందు నుంచి వాళ్ళతోటి మాకు సంబంధాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎక్కడైనా కానీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి మనుషులని నా మనుషులని కాదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆ స్థానంలో గెలుస్తారో వాళ్లకు టికెట్లు ఇవ్వడం కేటాయించడం జరగాలి అన్నది నా భావన. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నిజంగా స్థానిక ఎన్నికలకు వెళుతుందంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు వరకైతే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో పాలకుల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది అన్నది మనం ఓపెన్ చేస్తే బస్సులు ఎక్కినా ఇక్కడ ఏదైనా పోయి ఒక క్యాబో ఎప్పుడన్నా ఆటోనో ఎక్కి వాళ్ళతోటి మాట్లాడుతుంటే లేకపోతే ఊర్లలోకి పోయినప్పుడు ఎక్కడన్నా ఆగి వీళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా, చెట్టు కింద కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు పొలాల గట్టు దగ్గర కూర్చొని ఒక నిమిషం ఆగి ఏమమ్మా ఏమైతుంది, ఏం తాత ఏమైతుంది అని అడగంగానే వాళ్ళు మాట్లాడే మాటలతోటే ఈ ప్రభుత్వం ఎలక్షన్లకు పోతుందా పోదా మనకు అర్థమైపోతుంది. ఒకసారి ఎవరో బస్ ఎక్కిపోయి దిగొచ్చి నాకు చెప్పిండ్రు, అక్క ఈ ఇనసొంపు గుండె అనుకోరాదు బస్సులో ఇక మామూలు పురాణం నడుస్తలేదు అన్నారు. సో మీరు అదొక్కటి వదిలిపెట్టండి. ఇప్పుడు ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ది కానీ ఏదైనా ఒకటి వీడియో పెడితే కింద కామెంట్లు చూడండి. సీఎం పేరు మర్చిపోతున్నారుగా చాలా మంది. ఆయన్నే మర్చిపోయినారు కదా, ఆయన్నే ఇంకెవరినో ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా మిగతా వాళ్ళు మర్చిపోతే తప్పేముంది. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు. ఆ పాలన మీద అంటే మహిళలకి మేము ఇది చేసాం అది చేసాం అని చెప్తున్నారు. మరి ఒక మహిళగా మీరేం చెప్తారు కాంగ్రెస్ పాలన గురించి? మాజీ కాంగ్రెస్ లీడర్ గా కావచ్చు, మహిళగా కావచ్చు. మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే చేస్తామన్న పనులు ఎవరన్నా కొంచెమో గొప్ప చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినారు, మహిళలకు చెప్పనివెన్నో చేసినారు. చెప్పినవి చేసేది వదిలిపెట్టండి, చెప్పనివెన్నో చేసినారు. కానీ ఈరోజు మహిళలకు కనీసం మీరు ఒక ఫ్రీ బస్సు తప్పించి మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇదన్నారు, అన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఏంది మీరేంది పనికిమాలిన చీరలు ఇచ్చిండ్రు దసరా చీరల కింద, మేము చూడు ఇంద్రమ్మ చీరల కింద 800 రూపాయలు పెట్టి 2 చీరలు ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చీరలు ఎక్కడ నేస్తుండ్రు, ఎవరిస్తుండ్రు, ఈ దసరాకి ఇస్తారా వచ్చే దసరాకి ఇస్తారా తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా కొత్త మాట వెళ్ళింది, ఒక చీర ఇప్పుడు ఇస్తారంట, ఒక చీర సంక్రాంతికి ఇస్తారంట. అది ఎట్లా ఉందంటే ఇది ఆడోళ్ళంటే ఏముందిలే ఏదో ఇట్లా పడేస్తే అయిపోయి, ఓ తులం బంగారం బాయే, ఇది బాయ్ అది బాయ్ అన్ని బాయ్. ఏమిస్తున్నారు మీరు మహిళలకు? ఏం గౌరవం ఇస్తున్నారు? కేసీఆర్ గారు పీపుల్స్ ప్లాజాని బతుకమ్మ ప్లాజాగా చేస్తా అన్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తురాలేదండి? ఇప్పుడు ఆ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు ప్రతిసారి బతుకమ్మ చూస్తే గత 10 ఏళ్ళుగా పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎంత మంచిగా గట్టులు కానివ్వండి, ఏది కానీ బతుకమ్మ కుంటలని చెప్పి తయారు చేసి బతుకమ్మలకు ఆడుకోనికి ఎక్కడ పోవాలో ఊర్లల్లో అర్థం కాని పరిస్థితి దగ్గర నుంచి సిటీలనైతే బతుకమ్మలు ఆడాలంటే అసలు ఎవరు 10 ఏళ్ల క్రితం ఎవరైనా ఆడుతుండ్రు అసలు? అటువంటి దాన్ని ఈరోజు ప్రతి ఇంట్లో బతుకమ్మ తయారు చేసి తీసుకుపోతుండ్రు. మేము ఒక స్థానం ఉంది పీపుల్స్ ప్లాజాలో, ఇక్కడ చేస్తాము, ఇక్కడ బతుకమ్మ అవుతుంది అన్న క్రియేట్ అయింది అక్కడనే. దానికి ఒక పేరు ఇవ్వకపోవచ్చు,
కానీ దానికి కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టిండ్రు కదా అక్కడ. అది జాగృతి పన, బీఆర్ఎస్ పన? సి ఈ రోజు జాగృతి మీరు కవిత గారు కొంచెం డిఫరెంట్గా మాట్లాడిన తర్వాత కొంచెం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అంటున్నారు, కానీ ముందు జాగృతి తెలంగాణ బీఆర్ఎస్లో భాగమే కదా. అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఇప్పుడు అనామకంగా మారిపోయిందా? అనామకంగా ఏ రోజుకి మారదు. నాకు అన్న స్థానము, నాకు అన్న గౌరవం ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంది. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే నాయకురాలుగా నాకు ఎప్పుడు ఏ రోజు అది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరబడి ఉరుకులాడి ఇప్పుడు చేసే అంత ఏముందా అన్నది కొంచెం నేను కూడా అన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మునుగోడు వరకే వచ్చినారనుకోండి, మునుగోడులో మొన్నటి వరకు పోటీ చేసిన ఒక వ్యక్తి పెద్ద మనిషి ఉన్నారు. ఆయన ఇప్పుడు కానివ్వండి, తర్వాత ఏ బాధ్యతలు పార్టీ ఇస్తే ఆ బాధ్యతలు తల మీద వేసుకొని చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు మనం అనవసరంగా పొయ్యి ఇవన్నీ డిస్టర్బ్ చేయడం అని కాదు. కార్యకర్తలకు ఏ అండదండ కావాలన్నా, ఏ అవసరం వచ్చినా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎక్కడన్నా ఖచ్చితంగా నేను అందుబాటులోనే ఉన్నాను, వాళ్లకు అందుబాటులోనే ఉంటాను. మునుగోడు నియోజకవర్గాన్ని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ముందు, ఆయన తర్వాత అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి ముందు మునుగోడు నియోజకవర్గం కంప్లీట్గా అభివృద్ధికి నోచుకునే నియోజకవర్గం. మొట్టమొదటిసారి వారు ఎమ్మెల్యే అయినప్పుడు హైదరాబాద్ నుంచి మా సొంత ఊరికి వెళ్ళాలంటే 3 రోజులు పట్టేది. రోడ్లు కానివ్వండి, ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఎవరు ఎప్పుడు చూడలేదు. అటువంటిది ఎన్నో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మొట్టమొదట నల్గొండ జిల్లాల్లోనే మొట్టమొదటిసారి కరెంటు చూసిన నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. అప్పుడు మా దగ్గర ఉన్న ఫ్లోరైడ్ సమస్య ఇంకెక్కడా లేదు. డెన్మార్క్ లాంటి దేశాలతోటి టైఅప్ చేసుకొని మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ నిర్మూలనకు కొన్ని ప్లాంట్స్ని ఇంపోర్ట్ చేసుకొని అవన్నీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు, మా దగ్గర ఎక్సెప్ట్ వర్షం నీరు తప్పించి ఇంకేది లేని దగ్గర దాదాపు మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 22 చిన్న చిన్న ట్యాంక్స్ కానివ్వండి, చెరువులు కానీ కట్టించి అసలు ఎక్కడ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేని దగ్గర నీళ్లు తీసుకొచ్చి, సాగునీరు తీసుకొచ్చి చేసినారు. రోడ్ల నిర్మాణం, అదేవిధంగా ఇప్పుడు మీరు కాలనీల విషయంలో చూస్తే బీసీ కాలనీలు కానివ్వండి, ఎస్సీ కాలనీలు కానివ్వండి, మీరు తిరిగేసి చూస్తే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని వచ్చినాయి, వారి తర్వాత ఎన్ని కొత్త కాలనీలు వచ్చినాయి అన్నది చూస్తే దాదాపు ఇప్పుడు అది 0 కింద మీరు లెక్క పెట్టుకోవచ్చు. అన్ని తీసుకొచ్చి రోడ్లు, ఎడ్యుకేషన్, హెల్త్, ప్రతి ఒక్కటి ఆయనకు ప్రయారిటీ. ప్రజలు ప్రజా సంక్షేమం తప్పించి ఇంకో ఆలోచన లేని వ్యక్తి. ఆయన తర్వాత అభివృద్ధి ఎంత జరిగింది అన్నది కూడా ఈరోజు మీరు కోలమానంగా తీసుకొని చూస్తే మీకు అక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఆయన ఎప్పుడు ఎక్కడ పోయినా శిలాపలకాలన్నవి ఆయన వేసినవే. చేసిన కార్యక్రమాలు చూస్తే మునుగోడు నియోజకవర్గానికి ఆయన చేసి. సో మీరు బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ డిస్కస్ చేశారా లీడర్స్తో? తప్పకుండా చేశాను, వాళ్ళకు కూడా తెలుసు వారు ఏమేం చేశారన్నది. దాని విషయంలో ఎవరు ఎప్పుడు ఏ రోజు కూడా కాంట్రడిక్ట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన ఎంత చేసిన అవగాహన ఉంది ఇప్పుడు వాళ్ళకి దీని మీద సంపూర్ణంగా ఉంది. మామూలుగా మీ నాన్నగారితో మీరు అన్ని ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు, ఆయన వెంటే ఉన్నారు. అయితే రాజకీయాల గురించి ఆయన మీకు ఏం చెప్పేవారు? ఆయన ఒక మాట చెప్పేది సింపుల్గా, రాజకీయాలు అన్న దగ్గర పాప అందరినీ నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేవారు. ఆయన ఏం చెప్పినారు అనేది నాకు చాలా ఏళ్ళు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది చాలా డీప్ మీనింగ్. సో ఆయన ఇంకొక మాట చెప్పేవారు, నువ్వు నాయకుల్ని నమ్ముకొని చేసినంతసేపు రాజకీయంలా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమైతే ఒక నాయకురాలుగా నీకు ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పిండ్రు. సో అది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే నువ్వు ఏ రోజు ఒక నాయకుడిని నమ్ముకొని నేను అక్కడి వరకు పోను, అక్కడ నాకు ఆ నాయకుడు ఉన్నాడు చూసుకుంటాడంటే, రేపు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది, రాన్సమ్కి పట్టేది ఆ నాయకుడే. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీతో ఉన్నటువంటి నాయకులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, మీ అభిమానులు అనుకోండి, వాళ్ళల్లో ఇప్పటికీ మీతో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎంతమంది, అప్పుడు ఎంతమంది ఉండే? వాస్తవంగా చెప్పాలంటే నేను మన బీఆర్ఎస్ పార్టీకి మారినప్పుడు కూడా నాతో ఎప్పుడు ఉన్నోళ్ళు కూడా చాలా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులే. నేను చాలామంది దాంట్లో నాన్నతో పనిచేసిన వాళ్ళు, నాకంటే పెద్ద వయసు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళందరితో అదే సంబంధం ఉంది, అదే ఇంకా నన్ను ఒక కుటుంబ సభ్యురాల్లాగానే చూస్తారు. అమ్మ నీ వరకు మేము కండువ కప్పుకోవాలంటే మా వల్ల కాదు అని. అదే విధంగా నేను ఎవరిని కూడా ఏ రోజు బలవంతం చేయలేదు మీరు నాతో పాటు రండి అని. నేను వెళ్తున్నాను మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అన్నాను తప్పించి ఎవరిని నాతో పాటు రమ్మని చెప్పలేదు. ఈరోజు నాతో రమ్మని చెప్పలేదు, నేను కండువ కప్పలేదు అనేసి నాకు ఈరోజు వాళ్ళు లేరు అనుకోవడం కూడా అది తప్పు. మరి స్రవంతి గారు డబ్బులు బాగా ఖర్చు పెడతారా? కాంగ్రెస్ లో ఉన్న ప్రాతిపదిక ఏంటి డబ్బు విషయంలో? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇప్పుడు బీఆర్ఎస్ లో మీకు ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే నాకు కాంగ్రెస్ బీఆర్ఎస్లో చాలా డిఫరెన్స్ ఒకటి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఏది ఉన్నా కానీ, అరే నీకు ఇది డబ్బు ఉందా, ఈ డబ్బుతోనే ఈ పని అవుతుందా, ఇది లేకపోతే నువ్వు ఎంత ఖర్చు పెడతావు, ఏం చేస్తావు. ఎందుకంటే బై ఎలక్షన్ అప్పుడు కూడా నన్ను అడిగిండు, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతావు అని అడిగినారు. బికాస్ డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రాధాన్యత అక్కడ ఓన్లీ నువ్వు ఏం చేసినావు, నీకు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏంది మీ కాంట్రిబ్యూషన్ అని చూసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేదు. సో అదే బీఆర్ఎస్ లో అట్లా ఒక వ్యక్తికి గౌరవం, ఒక వ్యక్తి వెనకాల ఆయన వాళ్ళు తీసుకొచ్చేది ఏముంది పార్టీకి అన్న వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని గౌరవిస్తున్నారు తప్పించి, వాళ్ళ వల్ల పార్టీకి ఏం వాల్యూ అడిషన్ అన్నది ఆలోచిస్తున్నారు తప్పించి, వాళ్ళు ఇదిగో నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు ఈ డబ్బుతోనే ఇంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తావా అని ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో నన్ను అడిగిన వాళ్ళు లేరు. అంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా ఇప్పుడు వాస్తవంగా ఎంత ఫ్రీ హ్యాండ్తో సింపుల్గా చేయగలుగుతుంది. అండ్ లేటెస్ట్గా మీరు చూస్తున్నారు యూరియా కొరతకు సంబంధించి అసలు తప్పు ఎవరిదండి? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానిదా లేదంటే బీజేపీదా? ఎందుకంటే కేంద్రం నుంచి రావట్లేదు అనేటువంటిది, సరిపడా యూరియా రావట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా అన్నది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మన దగ్గర దేశంలో మొత్తం ప్రొడక్షన్ ఆఫ్ యూరియా లేదు. మన దగ్గర ఎంత అవసరం ఉంది, మన దగ్గర ఎంత కొరత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి వాళ్ళు ఇంపోర్ట్కి ప్రపోజల్స్ పెడతారు. ఇప్పుడు అది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా బీజేపీ ప్రభుత్వం ఉందా అనవసరం, ఒక సర్టన్ ప్రొసీజర్ ఫాలో ఒకరి మీద ఒకరు నెట్టుకోవడాన్ని ఎలా చూస్తారు? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే మీకు పంట ఎంత పండింది, మీకు ఎంత ప్రొడక్షన్ అవుతుంది, దిగుమతి ఎంత ఉంది మీ పంటది, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా ఒక సీజన్ కంటే ముందు వచ్చేస్తుంది. ఇంత సాగు చేస్తుంటే మాకు ఇంత యూరియా కావాలి, దాని మీద ఒక ప్రపోజల్ మీరు తయారు చేసి ఆ సీజన్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఎంత, ప్రతి స్టేట్ ఎంత అడుగుతుంది, దాంట్లో మేము ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నదాన్ని చేసి ఆ తర్వాత యూరియా అలొకేషన్ చేస్తుంది. యూరియా అలొకేషన్ నేను సింగిల్ షాట్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ చేయలేదు. చేసినప్పుడు అది ఒకటే కాదు, మీకు ఇంకోటి యూరియా మీకు వాళ్ళు అలొకేట్ చేసిన వెంటనే చేరుకోదు కదా ఎక్కడికైనా, మీకు రైల్వే రేక్స్ కావాలి, ఆ రేక్స్ అవైలబిలిటీ చూసుకుంటారు. అవన్నిటికీ మీరు సైమల్టేనియస్గా అన్ని లింకప్ చేసుకొని యూరియాని దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు నేను మంత్రుల్ని చూస్తున్నాను, మేము ఢిల్లీ పోయి వచ్చినాం, ఇట్లా మాట్లాడినాం అట్లా మాట్లాడినాం, వాళ్ళు ఇన్ని టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా రిలీజ్ చేస్తా అన్నారు. వాళ్ళు ఎప్పుడు యూరియా రిలీజ్ చేస్తారు, ఆ మెట్రిక్ టన్ మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని వచ్చిన తర్వాత మీరు ఎట్లా అలొకేట్ చేస్తారు, మీకు ఏముంది అక్కడ ఒకటి అన్నది ఎవరికి అవగాహన లేని పరిస్థితి ఉంది ఈరోజు. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మునుగోడులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీరు అక్కడ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటారు కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉంది జనాల్లో? గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిప్రాయం కానీ, అసలు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు కూర్చొని మాట్లాడినా కానీ ఏమైంది అభివృద్ధి అని అడిగితే ఇప్పటి వరకు ఒక కొత్త పని వచ్చింది లేదు, ఒక కొత్త శంకుస్థాపన చేసింది లేదు, ఒక కొత్త పని కంప్లీట్ అయిందని ఇనాగ్రేషన్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు గత 2 సంవత్సరాలు, ఇప్పుడు ఈ డిసెంబర్ వచ్చేసిందంటే 2 సంవత్సరాలకు వచ్చేసింది కదా ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది కొత్తగా? ఇప్పుడు ఎందుకంటే మనం ఎన్నో వార్తలు వింటున్నాం, ఒక్క మునుగోడు కాదు, ఎమ్మెల్యేలు అందరు పోయి ముఖ్యమంత్రి దగ్గరనో అక్కడ ఉన్న జిల్లా మంత్రుల దగ్గరనో దండయాత్ర చేస్తున్నారు. అరే మేము ఎమ్మెల్యేలై 2 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు ఒక కొబ్బరికాయ కొట్టలేదు, ఒక ఫండ్ తీసుకురాలేదు, అసలు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది, మేము ఏం చెప్పుకోవాలి ప్రజలకు? ఇప్పుడు మీరు లోకల్ బాడీ పెడతా అంటే మేము ఏం అభివృద్ధి చేసినామని చెప్పి ఓట్లు అడగాలి అనే పరిస్థితికి ఈరోజు ఉంది. సో అదే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉందో అదే మున్గోడులో ఉంది. మున్గోడులో ఇంకొకటి ఎక్స్ట్రా ఏముంది, అసలు అక్కడున్న నాయకత్వానికి అక్కడ ప్రజా సమస్యల మీద అవగాహనే లేదు. అవగాహన లేకుండా అసలు ఏం కావాలి, ఏదైతే ఏ పని అయితే అవుతాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ మేము రోడ్లు చేస్తున్నాం ఇక్కడ కొట్టేయాలి, ఈరోజు 90 అడుగులు అంటే రేపు 100 అడుగులని కొట్టేసిన తర్వాత దాంట్లో ఇంకా కొత్త ఆలోచన చేయొచ్చా అని ఆలోచించేది అంతా ఇట్లా ఉంది అది పరిస్థితి. ఇప్పుడు అక్కడ ప్రజలకు కూడా మీరు ఏమన్నా, మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అడగొచ్చు కదా, నాకు ఫోన్లు వస్తాయి, అరే మీకు ఎమ్మెల్యే గారు పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తానమ్మా అని మాట్లాడితే, ఇక మా ఎమ్మెల్యే మాకు దొరుకుతాడు ఇంటాడు మేము ఆయనకు చెప్పుకుంటాము అనే దగ్గర ఉన్నారు. యాక్చువల్లీ మునుగోడులో గోవర్ధన్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ కి ఫస్ట్ ఆప్షన్ మీరే, కానీ సడన్ గా రాజగోపాల్ రెడ్డి ఎలా ఫ్రంట్ లైన్ లోకి వచ్చారండి? డబ్బు బ్లాక్మెయిల్ అన్నది ఇంక వాళ్ళకి, ఆయన నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు లేదా బ్లాక్మెయిల్ కి గురైన వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారంటారా? ఆ రోజు వాళ్ళు రియలైజ్ అయ్యే చేసినారు,
చెయ్యలేదని కాదు. డబ్బుకి లొంగి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారిని లాస్ట్ మినిట్ లో తీసుకొని కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇచ్చినారు. ఉమ్, కానీ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఉమ్, ప్రతి నిమిషం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే ఎక్కువ పెట్టి ఇరకాటంలో పెట్టేది ఎవరు? ఆయన్నే కదా. ఉమ్, సో ఇది ఎట్లా ఉందంటే పైసలు ఇచ్చి మరి పరికంపని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంది అది. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక నిలకడతోటి ఒక అవగాహనతో మాట్లాడి ఒక సమస్య పైన మాట్లాడి ఒక రీజనబుల్ నేచర్ చూపిస్తే పర్లేదు. ఉమ్, ఇక్కడ రీజనబుల్ నేచర్ మీకు ఎక్కడైనా కనపడుతుందా ఆయన విషయంలో? ఉమ్. ఎక్కడ కనపడతలేదు. అయినా కానీ మీరు తెచ్చుకున్నారు. సో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ప్రభాకర్ రెడ్డి, మధ్యలో స్రవంతి నెగ్గుకు రాగలదంటారా? ఖచ్చితంగా నెగ్గుకొస్తుంది. ఉమ్, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి ఉన్నారని స్రవంతి వెనకడిగేయలేదు. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి ఉన్నారని నేను వెనకడిగేయను. ఏంటంటే ఎవరికి ఇచ్చే గౌరవం నేను ఇస్తాను. అండర్ హ్యాండ్ రాజకీయాలు నేను దానికి కొంచెం దూరంగా ఉంటాను. ఉమ్. కానీ అట్లా అని చెప్పి తను ఏం చేయలేదు, తన్ని మేము వదిలేస్తే తను కనుమరుగైపోతుంది అంటే స్రవంతి ఎప్పటికీ కనుమరుగు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అయితే కాంగ్రెస్ బేసిక్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళినప్పుడు మీకు టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన రాగానే మళ్ళీ ఆయనకి ఇచ్చి ఈ ఎపిసోడ్ ఒకసారి గుర్తు చేసుకుంటే గనక ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయి ఉంటారు ఏంటి? ఆ టైంలో నాకు అసలు అసహ్యం అంటే ఏందో నాకు నేను చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను మారడానికి కూడా ఉమ్, మీకు ఎక్కడ ఏది అన్నది కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎవరు మీకోసం పోరాటం చేసిన సైనికులు మొదటి నుంచి ఉన్నారు అన్నదాన్ని మీరు కనీసం అవగాహన చేసుకొని గౌరవం ఇయ్యలేని పరిస్థితుల్లో అటువంటి పార్టీలో ఉంటే ఇంకెంతకాలం ఇదే ఆట ఎత్తనే ఉంటది కదా. ఉమ్, ఈ రోజు రాజగోపాల్ రెడ్డి, రేపు ఇంకోరు ఫర్ ఎవర్ మీకు ఇదే గేమ్ ఉంటది కదా. ఎందుకంటే మీకు ఆ రోజు పైసలకు తప్పించి ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి మీద మీకు గౌరవమే లేదు. అయితే ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి అంటే మీ అంచనా ఏంటి? ఆ స్పీకర్ వేటు వేస్తారా, వదిలేస్తారా, ఏమనుకుంటున్నారు? తప్పించడానికి ఎంత ప్రయత్నం చేయాలో ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారినరో వాళ్ళకు వాళ్ళే బయటికి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమని చెప్పుకునే పరిస్థితి లేదు. ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఈరోజు దగ్గరికి రానిస్తలేరు అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఉమ్, సో ఎట్లా ఉందంటే త్రిశంకు స్వర్గంలో ఇప్పుడు ఉన్నారు. ఉమ్, ఇక దాంట్లో ఇప్పుడు కొంతమందిని చూస్తే వాళ్ళు పార్టీలో అధికారికమైన పోస్టులలో ఉన్నారు. కొంతమంది ఆ పార్టీ తరఫున వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పోటీ చేసినారు. ఈరోజు వాళ్ళు వచ్చి ఎట్లా కూడా చెప్పలేరు ఉమ్, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పలేము, మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఉమ్, సో దానిపైన చర్య తీసుకుంటారా అంటే తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్రియేట్ చేసింది. సో స్పీకర్ గారు ఏం చేస్తారు, ఈ ప్రభుత్వం వాళ్ళని ఎట్లా తప్పించనీక ప్రయత్నం చేస్తుంది, ఎంతకాలం దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తుంది అనేది వేచి చూడాలి. అంటే అప్పట్లో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకుంది కాబట్టి ఏంటి తేడా ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య తేడా ఏంటి మరి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వాళ్ళు ఎవరు మేము చేరలేదు అని చెప్పలేదు. అంటే గోడ మీద ఉన్న పరిస్థితి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కలిసాం కానీ మేము కాంగ్రెస్ లోనే ఉన్నామని మళ్ళీ చెప్పుకున్నారు కదా. చెప్పుకున్నారు. కానీ ఎవరైతే చెప్పినారో ఎవరైతే ఉన్నారో మొత్తం సిఎల్పి పార్టీ ఆఖరికి 6 మిగిలిపోయి మిగతా వాళ్ళందరూ సిఎల్పి పార్టీనే బీఆర్ఎస్ లో మర్జ్ అయిపోయింది. ఉమ్, మిగిలింది తక్కువ, వచ్చింది ఎక్కువ. ఇక్కడ పోయింది తక్కువ, మిగిలింది ఎక్కువ. సో అటువంటి పరిస్థితులలో మీకు ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రకారం 60% రావాలి అని ఉందో అక్కడ లేదు కదా, ఉమ్. ఇక్కడ లేదు, అక్కడ ఉండింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వ్యవహార శైలిని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అండ్ బీఆర్ఎస్ స్టాండ్కి సంబంధించి కూడా మీరు ఏం చెప్తారు? చేయాలి, బీఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్న దాన్ని గౌరవిస్తాం తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్కి వాళ్ళ అర్హులే. కానీ రాజ్యాంగం ప్రకారం 50% సీలింగ్ ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ రిజర్వేషన్ స్టేట్ సబ్జెక్ట్ కాదు. సో అప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అని రాజశేఖర రెడ్డి గారు అన్నా కదా, అప్పుడున్న పరిస్థితిలో కేవలం 4%కే కుదించేసి 50% కంప్లీట్ చేయాల్సి వచ్చింది అక్కడి వరకు. ఈరోజు తమిళనాడులో ఇచ్చినారంటే తమిళనాడు వాళ్ళు ప్రెషర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చి 69% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇప్పించుకున్నారు. ఇప్పించిన తర్వాత దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. ఇంకా మ్యాటర్ సబ్జూడిస్ ఉంది. ఇప్పుడు ఏది ఉన్నా కానీ దానికి ఏదో ఒక టైంలో నిర్ణయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దానికి ఇస్తుంది. కానీ ఇక్కడ మీ సబ్జెక్ట్గా దాని దగ్గర మీరు తీసుకొని 42% మేము ఇస్తాము అని చెప్పడము, అదేవిధంగా మీకు అసలు దాని మీద
ఎంతవరకు కాన్స్టిట్యూషనల్లీ మీకు వెసులుబాటు ఉంది అన్నది కూడా మీరు అవగాహనకు తీసుకోకుండా మేము ప్రెసిడెంట్కి పంపించేసినాం బిల్లుని మీరు ఆమోదించండి అని, ఇక్కడ గవర్నర్కి ఒక కాపీ ఇచ్చినాం అనేసి చెప్పడం అన్నది అది వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో అక్కడనే తెలుస్తుంది. మేము పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినామన్నారు, చేసినారు ధర్నా, వెరీ గుడ్. కానీ అసలు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపినారా? మీకు రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర చెప్తానే ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు, మా తెలంగాణ ప్రభుత్వం గ్రేట్ అని. కానీ మీరు ధర్నా చేసి ఆ రోజు మీరు చేసిన రోజు ఎక్కడున్నారు? ఎవరొకరు కూడా మీకు సంఘీభావం తెలపలేదు కదా. మీ నాయకత్వమే తెలపలేదు, మిగతా వాళ్ళు కాదు. అంటే మీరు ఎంతవరకు ప్రజలు మీ మాటలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చట్టపరంగా కాదు అనుకున్నప్పుడు మేము పార్టీ రెజల్యూషన్ తీసుకొని పార్టీ పరంగా మేము చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారా? అంటే మీరు దీంతో ఎవరిని ఎక్కడ అంటే ఎవరి కోటాలో నుంచి మీరు తీసేస్తున్నారు, క్లారిటీ ఏమన్నా ఇచ్చినారా? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. బీసీస్కి రిజర్వేషన్ లేదు అక్కడ. సో దాన్ని మీరు ఎట్లా అధిగమించాలనుకుంటున్నారా అనే దాని మీద మీకు క్లారిటీ లేదు. ఈ రోజు వరకు మాట్లాడుతున్న వాళ్ళు మేము ఢిల్లీకి పంపినాము, మేము ఇక్కడ పంపినామని మాట్లాడుతున్నారు తప్పించి మేము ఇదిగోండి దిస్ ఇస్ ద ప్రొసీజర్, ఇట్లా మేము ఫాలో అవ్వాలనుకుంటున్నాం అన్న క్లారిటీ ఎవరికీ లేదు కాంగ్రెస్ పార్టీలో. అయితే ఢిల్లీ స్థాయిలో అధిష్టానం నుంచి కూడా ఎంతో క్లోజ్ అసోసియేషన్ ఉన్నటువంటి వ్యక్తి మీ నాన్నగారు. సో ఆ రేంజ్ లో అసోసియేషన్ ఉండి అండ్ మీ నాన్నగారు సంతాప సభకు కూడా అటు మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి పెద్ద పెద్ద లీడర్స్ అందరు వచ్చారు. అవునండి. బట్ అంత ఉన్న పార్టీని వీడడానికి మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన అంశాలు ఏంటి? అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ నచ్చక, లేదా నేషనల్ వైడ్ గానే కాంగ్రెస్ పార్టీ తీరు నచ్చక? నేషనల్ వైడ్ గా నేను ఐ హ్యావ్ నో కమెంట్స్ టు మేక్ అండి. నేను కానీ ఒక నేషన్ వైడ్ గా కాకుండా ఎవ్రీవేర్, నేను ఎందుకు వాస్తవంగా చెప్పాలంటే నిజంగా ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వీడక ముందు నేను మాట్లాడిన వాళ్ళలో డికే శివకుమార్ గారు కూడా ఉన్నారు. వారు చాలా బాధపడ్డారు, ఇది చాలా అన్యాయం అమ్మా అని ఆయన నోట్తో అన్నారు. బట్ వీ విల్ టేక్ ఇట్ అప్ అన్నారు. కానీ ఒక్కటి నాకు అర్థమైంది, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక మొదటి నుంచి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. మీరు ఒక్కసారి కాంగ్రెస్ స్టేట్ లీడర్షిప్ కానివ్వండి, ఒక ఇన్ఛార్జ్ కానీ మీరు బాధ్యత ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. దే విల్ గో బై వాట్ దే సే, మంచైనా చెడైనా వాళ్ళ మీద అని. సో మీరు అంతగా వదిలేసినప్పుడు అంతగా ఫ్రీడమ్, ఎందుకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వక ముందు రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో చాలా మంది నాయకుల్ని కలిశాను. దాంట్లో ఎంతో మంది నాతో ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలో బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ అధికారికంగా కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ గెలిచి ఒక పోస్ట్లో కూర్చున్నారు అంటే ఫైన్, కానీ విత్ ఇన్ ద పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే పార్టీ పోస్ట్ ఏ రోజైనా మేము ఇచ్చాము, ఎందుకంటే పార్టీ సిద్ధాంతం విల్ బి కెప్ట్ ఇంటాక్ట్ అని. కానీ అలాంటిది ఇప్పుడు పార్టీ సిద్ధాంతం కానీ అదేవిధంగా అసలు పార్టీ ఏదైతే ఒక కల్చర్ ఉండిందో ఈరోజు ఆ కల్చర్ కూడా మీకు ఎక్కడ కనపడకపోయే పరిస్థితి. ఎందుకంటే లాస్ట్కి నేను పార్టీ వీడక ముందు గాంధీ భవన్ పోతే కూడా నాకు తెలిసిన గాంధీ భవన్ కాదు అది. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా నాన్న అక్కడనే ఉన్నారంటే స్కూల్ నుంచి కూడా నేను గాంధీ భవన్ పోయి నాన్నది అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నా స్కూల్ బ్యాగులు తీసుకొని పోయిన మనిషిని నేను గాంధీ భవన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలిటిక్స్ లో వచ్చిన మార్పులు ఏంటండి? ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు అంత కీన్ గా అబ్జర్వ్ చేశారు, మీ నాన్నగారితో దగ్గరగా చూశారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వ్యక్తిత్వానికి గౌరవం లేదు. కేవలం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడున్న రాజకీయాల్లో కానివ్వండి, కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే అధిష్టానం వరకు డబ్బుని ఒక కోలమానంగా తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. డబ్బే వెళ్తుందంటారా రాజకీయాలను ఇప్పుడు? ఇప్పుడు ఎస్, తెలంగాణ వరకు అయితే నేను 100% ఎస్ అని చెప్తాను. మరి మీ ధైర్యం ఏంటి? మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? బికాజ్ ఆ డబ్బులు పెట్టేటువంటి సంస్కృతి మీకు లేదు కాబట్టి. డబ్బు అన్నది మీరు ఏ పాయింట్లో చూస్తున్నారు? డబ్బు అన్నది ఇప్పుడు మేమున్నాం, నాన్నగారి దగ్గర నుంచి మేమున్నాం. ఏ రోజు వరకు కూడా కార్యకర్తలను ఈ రోజు మీరు కదిలిస్తే కూడా మేము వాళ్ళని వదిలేసినామని లేదు. ఏ కార్యకర్తకు అవసరం ఉందో, ఒక కార్యకర్త చనిపోయినాడు అంటే వాళ్ళ కుటుంబం ఉంది అంటే వాళ్ళని ఆదుకున్నాము, అన్ని విధాలుగా తీసుకొచ్చినాము. చదువుల విషయంలో కానివ్వండి, హాస్పిటల్ల విషయంలో కానివ్వండి. ఒకప్పుడు అంటే ఇప్పుడున్నంత అది లేదు కాబట్టి కాంపిటేటివ్ గానీ అది లేదు. అప్పుడు ఉద్యోగాల విషయంలో కానీ ఎంతో మందికి అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టే లీడర్స్ అనగానే కాంగ్రెస్ లో మీకు ఎవరు గుర్తొస్తారు? కోమటిరెడ్డిస్ అంతే, ఆ బ్రదర్సా? బ్రదర్స్. ఇంకా గ్రూప్స్ ని గనక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అనేది అందరూ చెప్తూ ఉన్నటువంటి మాట. అసలు ఆ గ్రూప్స్ ఏవి అంటే మీ నోటి నుంచి వచ్చే పేర్లు మారుతా ఉంటాయి. అవి ఎప్పటికీ పర్మనెంట్ ఉండవు. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ కూడా పర్మనెంట్ ఉండదు.
సో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటదంటే ఎవరన్నా ఒకరు పవర్‌లో ఉన్నారంటే వాళ్ళని దించడానికి 10 మంది తయారవుతారు. అది ఎండ్రకాయల కథ ఒకటుంది చూడండి. ఎండ్రకాయలు హ్మ్. అది తీసుకొచ్చేసి మొత్తం క్రాబ్స్ అన్నీ ఒక బుట్టలో పెట్టి, "ఏందబ్బా ఇవి ఇట్లా ఇక్కడ పెట్టిండ్రు ఆ క్రాబ్స్ బయటికి రావా మూత పెట్టలేదంటే" "ఏం ఫికర్ చేయకండి ఇవి మా పొలిటీషియన్స్ ఒకటి పైకెక్కితే ఇంకోటి కాలు గుంజుతాయి" అని చెప్పినారు. హ్మ్. అట్లనే ఉంది వాస్తవంగా. హ్మ్. అంతర్గత కుమ్ములాట, అంతర్గతంగా ఒక వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి గానివ్వండి. ప్రెజెంట్ ఏ గ్రూప్ హవా నడుస్తుందంటారు కాంగ్రెస్‌లో? ఇక గ్రూపులు అన్నదాన్ని హవా నడుచుడు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఒకరు. హ్మ్. అధికారంలో ఉన్నారు. వాళ్ళ మీద అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయనుకుంటారు. ఇప్పుడు పడుతూనే ఉంటాయి. అధిష్టానం దగ్గరికి వీళ్ళ మీద పోతూనే ఉంటాయి. హ్మ్. అది ఫరెవర్ నడిచేది. అదొక్కటే గాకుండా మీరు అధిష్టానంలో ఒక స్థానంలో కూర్చున్నోరు గూడా, అరే! నేను ఈ స్థానంలో ఉన్నా, నేను పదిలంగా ఉన్నా అని ఆలోచించరు కాంగ్రెస్ పార్టీల. అరే! వాళ్ళెక్కడ నాకు ముందు అది జేస్తారో అని వాళ్ళని గుంజనీక మేము ప్రయత్నం జేస్తాం. హ్మ్. ఇది ఫరెవర్ జరిగేదే. సో, దీంట్లో ఎవరు ఈ గ్రూపు, ఆ గ్రూపు అని చెప్పనీకి ఎప్పుడు కొత్తగా వర్షానికి పుట్టగొడుగులు పుచ్చుకొచ్చినట్టు పుట్టుకొస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ గూడా తెలంగాణలో ఉంది గాబట్టి, సో, బీజేపీ మీద మీ పర్స్‌పెక్టివ్ ఏంటసలు? బీజేపీ ఈ రోజుకి గూడా మతం మీద పేరుతో ముందుకు పోతుంది తప్పించి, ప్రజల మధ్యలో ఈ రోజు వరకు గూడా బీజేపీ తెలంగాణలో ఇంకా తనకొక స్థానం కల్పించుకోలేదు. హ్మ్. ఎక్కడైతే యూత్ ఉందో, ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, అక్కడ కొంచెం వరకు బీజేపీ ప్రభావితం చేయగలిగింది. అండ్ ఎక్కడ హిందూ, ముస్లిం అన్న భావన కొంచెం ఉందో, అటువంటి స్థానాల్లో కొంచెం బీజేపీ కదలిక మీకు కనపడతది. హ్మ్. తప్పించి మీరు రూరల్‌గా వెళ్తే బీజేపీకి ఈ రోజు వరకు తెలంగాణలో ఇంకా పట్టు లేదు. హ్మ్. పట్టు గూడా అంత తొందరగా వస్తదని నేను అనుకుంటలేను. అయితే ఇప్పుడు ఈ రాబోయే లోకల్ ఎలక్షన్స్ కానివ్వండి, నెక్స్ట్ మేజర్ జనరల్ ఎలక్షన్స్‌లో గానివ్వండి, పోటీ ఏ పార్టీల మధ్య ఉంటది? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. సో, కాంగ్రెస్ పోటీయే అంటున్నారా బీఆర్ఎస్‌కి? ఇప్పుడు ఇట్లానే పోతే అవసరం గూడా లేదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సింది గూడా మనకు అవసరం లేదు. అది ప్రజలే దానికి సమాధానం జెప్తారు. హ్మ్. సో, పాల్వాయి స్రవంతి బలమేంటి? ధైర్యమేంటి అంటే ఏం చెప్తారు? పాల్వాయి స్రవంతి అనే వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో ఐడెంటిఫై కాకుండా ఏ రోజు వేరుగా ఉండే ప్రసక్తే లేదు. హ్మ్. ఆయన కూతురుగా, ఆయన సిద్ధాంతాల్ని, ఆయన భావజాలాన్ని తీసుకొని ప్రజల కోసం పనిచేసే ఒక నాయకురాలుగా స్రవంతికి ఒక స్థానం మున్గోడులో ఎప్పుడూ ఉంది. ప్రజల పక్షాన్నే నిలబడతది. ప్రజల కోసమే పోరాటం చేస్తది. ఏది ఏమైనా గానీ, నాది అయిపోయింది అంటే ఐయామ్ ఫినిష్డ్ హ్మ్. అన్న మాట నేను ఏ రోజు నా నోట్లో నుంచి రాదు. హ్మ్. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరాడినంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయాలి అన్న భావన నాకుంది అన్నది తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు నా దగ్గరికి రావాలంటే బెరుకు గాని, బెంకు గాని ఉండదు. హ్మ్. నేనింకా చాలా వరకు ఈ రోజు గూడా పెళ్లి పత్రికలు ఇయ్యాలనన్నా, ఏది ఇయ్యాలనన్నా నన్నొచ్చి పిలిచినవా అనే నాయకులుంటారు. నేను చాలా వరకు కార్యకర్తలకు చెప్పేది మీరెవ్వరు నా దగ్గరికి రావద్దు. నాకు ఫోన్‌లో చెప్పండి. ఒకరోజు ముందు గుర్తుకు చేయండి. హ్మ్. ఎందుకంటే మీకు పెళ్లి అనే దగ్గర 100 పనులుంటాయి. నా దగ్గర రావాలంటే ఒక రోజు, ఒక పూట మొత్తం మీరు వేస్ట్ జేయాల. నాకవసరం లేదది. హ్మ్. నన్ను మీరు గుర్తుకు చేసుకొని, నన్ను మీరు ప్రేమతోటి పిలుస్తున్నారు. నేను ఖచ్చితంగా వచ్చి వెళ్తా. అండ్ మీకు బీఆర్ఎస్ పార్టీలో ఒక గోల్ ఉందా? లేదంటే మీకు రాజకీయంగా ఒక గోల్ ఉందా? ఉంటే అదేంటి? ఎవరికి వ్యక్తిగతమైన గోలున్నా, ఒక పార్టీ సిద్ధాంతాలతో మిమైకం గాకపోతే ఆ గోల్ కంప్లీట్ కాదు. హ్మ్. ఇక్కడ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్‌గా నేను జాయిన్ అయింది 2 ఏండ్లయినా గానీ, 2 ఏండ్లలో వాళ్ళకున్న కమిట్మెంట్, హ్మ్. ఆ లీడర్‌షిప్‌లో ఉన్న ఆలోచన సరళిని నేను చూస్తా ఉన్నాను. వాళ్ళది ఏదైతే కమిట్మెంట్, ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారో, అదే సిద్ధాంతం ప్రకారం నాకున్న సిద్ధాంతం ప్రజల కోసం ఏమన్నా చేయాలి. మనము ఆఖరికి ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయే రోజు మనం స్రవంతి అన్నది సొసైటీకి ఏం కాంట్రిబ్యూట్ చేసింది, మునుగోడు నియోజకవర్గానికి ఏం కాంట్రిబ్యూట్ చేసిందన్నది గుర్తుపెట్టుకోవాలి అనుకున్న నాయకురాలుగా పోవాలన్నది నా కోరిక. మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్వాయి స్రవంతికి కాకుండా ఇంకెవరికైనా టికెట్ గనక కేటాయించాల్సొస్తే బీఆర్ఎస్, మరి మీరు పార్టీలో కొనసాగుతారా? అసంతృప్తితో అలా? ఆ పరిస్థితి వచ్చిన రోజు ఆలోచిస్తాను. ఆ పరిస్థితి ఖచ్చితంగా రాదన్న నమ్మకం మీదే నేనున్నాను. ఆల్రెడీ మీరు ఒక 30 ఇయర్స్ పాటు కాంగ్రెస్‌ని చూసారు. ఇప్పుడు ఒక 2 ఏళ్ల నుంచి బీఆర్ఎస్‌ని చూస్తున్నారు. అండ్ ఓవరాల్‌గా ఒక పొలిటీషియన్‌గా చెప్పండి. ప్రెజెంట్ సినారియోలో స్టేట్ పాలిటిక్స్‌కి, నేషనల్ లెవెల్ పాలిటిక్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎట్లుందంటారసలు? నాకొకటి చాలా క్లారిటీతో అర్థమైంది ఏందంటే, నేషనల్ పార్టీలో ఉండడం ఇట్స్ ఎ డిఫరెంట్ యాహ్! ఎక్స్‌పీరియన్స్ ఆల్‌టుగెదర్.
కానీ నేషనల్ పార్టీలో మీరు యాజ్ అ లోకల్ లీడర్, యాజ్ అ స్టేట్ లీడర్ మీరు అక్కడికి వెళ్ళాలి అంటే, నాకు మీరు అన్నారు చూడండి మీకు మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి అని, నేను అక్కడికి వెళ్ళేదాన్ని. కానీ ఒక సామాన్య నాయకులు ఇక్కడ నుంచి ఢిల్లీకి వాళ్ళ మాటను తీసుకెళ్ళాలంటే ఎన్ని దాటి వెళ్ళాలి. ఇక్కడ లోకల్ పార్టీలో మీకు ఆ ఇష్యూ లేదు. అండ్ లోకల్ పార్టీలో ఉన్న వాళ్ళు మీ మీద అబ్జర్వేషన్ కంప్లీట్గా చేసి ఉంటున్నారు. సో మీరేం చేస్తున్నారు, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీరు ఏ మాట చెప్తున్నారు, వాళ్ళు ఎంతవరకు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ చెప్పిన మాట లోకల్ ఇష్యూస్ని మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో చెప్పే కల్లా ఢిల్లీలో డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకోటి వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇన్ నేషనల్ పాలిటిక్స్, నార్త్ సౌత్ అన్నది ఖచ్చితంగా డిఫరెన్స్ ఎప్పుడూ ఉంది. దట్ ఈస్ ఫర్ ఎవర్ దేర్. వాళ్ళు మీకు ద కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, మనకి ఇక్కడ లోకల్ లీడర్షిప్తో మీకు ఢిల్లీలో ఆ ప్రాబ్లం ఉండేది. అంటే నో దిస్ ఇస్ నాట్ పాసిబుల్, మా దగ్గర కల్చరల్లీ ఇది యాక్సెప్ట్ చేయరు అని. అంటే తెలంగాణ నినాదాన్ని అర్థం చేసుకోవడానికే వాళ్ళకి చాలా టైం పట్టింది. ఎందుకు అంటే దే డోంట్ అండర్స్టాండ్ ద రీజనల్ సెంటిమెంట్స్. ఇప్పుడు ఇంకోటి మీరు సౌత్ ఇండియా పరంగా చూసినారంటే మోర్ ఆర్ లెస్ ఈరోజు ఏమైపోయింది, రీజనల్ పార్టీస్ పెరిగిపోయాయి ఇక్కడ. మీరు ఎక్సెప్ట్ కర్ణాటకలో జేడిఎస్ అన్నది పెద్దగా ఎదగలేకపోయింది, ఒక ప్రాంతానికి లిమిట్ అయిపోయింది తప్పించి, మీకు కర్ణాటక తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఒక రీజనల్ పార్టీ అండ్ 2 బలమైన రీజనల్ పార్టీస్ ఉన్న దగ్గర ఒక నేషనల్ పార్టీకి తావు లేకుండా పోయింది ఈరోజు. సో రాజకీయాల్లో ఆ డిఫరెన్స్ వచ్చేసింది ఇప్పుడు. అండ్ గ్రాడ్యువల్లీ మీరు చూసారనుకోండి, స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా కొన్ని ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ జార్ఖండ్ తీసుకోండి, అన్నీ అక్కడ ఉన్న లోకల్ పార్టీస్, అంటే అక్కడున్న స్థానిక భావజాలాన్ని వ్యక్తి ప్రతిరూపంకి ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి దే హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ద లీడ్. ఓకే. సో అదర్ దెన్ పాలిటిక్స్ మీరు ఇంకా ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు? వాట్ డూ యూ డూ యాక్చువల్లీ? నేను బేసికలీ an advocate అండి, ఐ మీన్ హైకోర్ట్ అడ్వకేట్. బట్ ఇప్పుడు నాన్ ప్రాక్టీసింగ్ మోస్ట్లీ. కానీ బట్ అదర్వైజ్ నేను ఐ ఆల్సో హెడ్ అన్ ఎన్జిఓ. ఇది జవహర్లాల్ నెహ్రూ నేషనల్ యూత్ సెంటర్ అండ్ దిస్ ఇస్ అన్ ఆల్ ఇండియా ఎన్జిఓ. సో దాని నేషనల్ బాడీలో కూడా ఉన్నాను. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ వింగ్కి అక్రాస్ ఇండియా ఐఎమ్ ద హెడ్. సో వీ హ్యావ్ మోర్ దెన్ 500 సెంటర్స్ అక్రాస్ ఇండియా. సో ఇదేంటంటే యూత్ ఎంపవర్మెంట్, యూత్ ఎడ్యుకేషన్ కోసము రూరల్ ఏరియాస్లోకి వెళ్ళాలని నాన్ ప్రాఫిట్ బేసిస్ మీద చేస్తున్న ఆర్గనైజేషన్. సో యాజ్ అ ఉమెన్ ప్రెసెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? విమెన్ ఎంపవర్మెంట్ది అన్నది చాలా వరకు ఫెమినిజం, మేము లేడీస్ అని చెప్పుకోవడానికి వాడుతున్న మాట, కానీ అసలైన సాధికారత కమ్స్ ఫ్రమ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. మీరు ఫస్ట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఎప్పటి వరకు మహిళలు సరిగ్గా, అంటే మన దగ్గర పాతకాలం నుంచి ఒక మాట ఉంది, ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది అని. అవును. సో అదేవిధంగా ఒక మహిళకి సాధికారత రావాలి అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్తో స్టార్ట్ అవుతుంది. సో ఎడ్యుకేషన్, దెన్ ఆ తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడే కెపాసిటీ ఉండి, అట్ ద సేమ్ టైం ఇంకా ఎంత మాట్లాడినా కానీ ఇంకా స్క్యూవర్డ్ బ్యాలెన్స్ ఉన్న సొసైటీనే మనది. ఇంకా మేల్ షావినిజం, మేల్ డామినేటెడ్, ఒక మగ పిల్లగాడి మీద ఉన్న ప్రేమ ఆడపిల్ల మీద లేకపోవడాలు, ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎందుకంటే మీరు ఒక్కవేళ మీరు చరిత్రలోకి తిరిగి చూసుకుంటే రిజర్వేషన్స్ రాసినప్పుడు, కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు, డిబేట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివితే ఆ రోజు సరోజినీ నాయుడు, అరుణ, ఆసిఫ్ అలీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. సో వాళ్ళందరిని అడిగినారు, అరే ఇంతమందికి రిజర్వేషన్ ఇస్తున్నాం, మహిళలకు రిజర్వేషన్ కావాలా అని. సో వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, మేమేమన్నా తక్కువ, మగవాళ్లతో సరి సమానంగా పోరాటం చేసి మేము స్వాతంత్రం తెచ్చుకున్నాము, మాకు రిజర్వేషన్ అవసరమా అన్నారు. ఈరోజు అటువంటి మహిళలు రిజర్వేషన్ అడిగే పరిస్థితికి వచ్చినారు అంటే సొసైటీలో అంటే వాళ్ళ స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది అన్నది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే ఎప్పటి వరకు ఎడ్యుకేటెడ్ విమెన్ ఉండి, విమెన్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒక మహిళ అంటే కుటుంబంలో అందరినీ ముందు పెట్టాలి, అందరి తర్వాత మేము, అంటే అందరు తిన్న తర్వాత మేము తినాలి. ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది చూడండి, మహిళలకు మాల్ న్యూట్రిషన్ అంటే ఏమైంది, ఒక మహిళను చూపిస్తే అందరూ తిన్న తర్వాత మిగిలింది ఒక గృహిణి తినాలి. అవును. అక్కడి నుంచి మాల్ న్యూట్రిషన్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఐఎమ్ ఫస్ట్, నన్ను నేను చూసుకున్న తర్వాత మిమ్మల్ని చూస్తాను
అనే ధైర్యం మహిళల్లోకి తీసుకురాగలిగితే అదే అసలైన సాధికారత. అండ్ కమింగ్ టు దిస్ ఇష్యూ, బతుకమ్మని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మని సీఎం గారు తీసేయడం అనేది ఎలా చూస్తారు మీరు? దాన్ని మహిళలకు ఒక తీవ్రమైన అవమానంగానే నేను చూస్తాను. ఎందుకంటే బతుకమ్మ అన్నది మీరు బతుకమ్మని చూస్తే బతుకమ్మ అన్నది పాతకాలం నుంచి కూడా ఒక ప్రకృతిని ఆరాధించే అవును. పూజ. అంటే మీరు మంత్రాలు పూజలు చేయడం కాదు, పూలని పూలని ప్రకృతిని ముందంటే బొడ్డమ్మ ఉంటది, బొడ్డమ్మ 15 రోజుల తర్వాత బతుకమ్మ వస్తుంది. అవును. అంటే మీరు చెట్లను పుట్లను అదే విధంగా పూలను ప్రకృతిని ప్రేమిస్తున్నారు. అది ఒక్కటే కాకుండా మీరు సామాజికంగా సాంఘికంగా చూస్తే పాతకాలంలో కానివ్వండి ఎప్పుడు కానీ మహిళలు గడప దాటి బయటకు వచ్చేటోళ్ళు కాదు. బతుకమ్మ అన్నది ఒకటి పండుగ వచ్చిందంటే అందరు బతుకమ్మలు తీసుకొని పోయి ఒక దగ్గర ఆడతారు. ఎవరికి ఏం కష్టం ఉంది చెప్పుకోవాలంటే కూడా చెప్పుకోవడానికి అదే అవకాశం. అవన్నీ ఉండేది. సో అక్కడ ఆడినప్పుడు ఏంటంటే మీరు ఒక మహిళను గౌరవిస్తున్నారు. అక్కడ మీరు ఇంకేం చేస్తలేరు, ఒక మహిళను గౌరవిస్తున్నారు. మహిళలకు ప్రతిరూపం బతుకమ్మ ఆ రోజు అక్కడ. సో మీరు ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ అంటే ఒక మహిళలకు ఉన్న గౌరవాన్ని బతుకమ్మ రూపకంగా అక్కడ పెట్టినారు. మీరు ఆ బతుకమ్మనే తీసేసిండ్రు. తెలంగాణ తల్లికి మేము ఒడ్డానం పెడుతున్నాం, మేము కిరీటం పెడుతున్నాం, మా ఇంట్లో అక్కలాగా తల్లిలాగా అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. అది కాదు, మీరు అసలు తెలంగాణ తల్లి వెనకాల ఉన్న మీనింగ్ అర్థం చేసుకున్నారా మీరు? అసలు దేనికి ప్రతిరూపం అది అర్థం చేసుకున్నారా మీరు? ప్రతిరూపాన్ని అర్థం చేసుకుంటే మీరు ఈ మాట ఇలా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా ఆ తెలంగాణ మూమెంట్ అనేది ఎలాంటి పోరాటాల వల్ల ఎలా సాధించుకున్నారో తెలుసు. అండ్ ఆ తర్వాత ఒకటంటూ విగ్రహం ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? అన్నిటికంటే విచిత్రం నాకు అనిపించేది అంటే మీ లెక్క ప్రకారము మనము ఒక చిహ్నాన్ని ఎంచుకుంటే దేశానికి ఒక చిహ్నం కానివ్వండి, ఒక రాష్ట్రానికి ఒక చిహ్నం కానివ్వండి, మనకు ఒక ప్రతిబింబం అనుకున్న ఒక చిహ్నాన్ని మనం ఎంచుకున్నామంటే పార్టీలు మారినప్పుడల్లా చిహ్నాల్ని మారుస్తే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ మారుస్తుంది కదా. మీరు ఏం ఐడెంటిటీ, ఏం గౌరవాన్ని ఆ చిహ్నానికి ఇస్తున్నారు? ఎస్, అది ఒక్కసారి ఒక చిహ్నంగా ఎంచుకున్నామంటే దానికి ఎన్ని కారణాలు. ఈ రోజు మనం ఒక భారతదేశం జెండా గురించి మాట్లాడుకుంటే సంబంధించి బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చ జరిగిందండి? అసలు ఏం చేద్దాం చాలా వరకు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎంతో మంది నాయకులు కూడా దాని మీద ధర్నాలు చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ చాలా మంది నాయకుల్ని చూస్తే తెలంగాణ తల్లి పాత ఏదైతే అసలు ఒరిజినల్ ప్రతిరూపం ఉందో దాన్నే వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ గా కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అవును. సో ఈ రోజు తెలంగాణ తల్లి, మీకు తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి మీకు ఏం తేడా కనపడుతుంది? తెలుగు తల్లి చేతిలో ఒక కలశం ఉంది, ఇక్కడ బతుకమ్మ ఉంది. మీరు ఈ రోజు ఏం జరిగిందని కలశం అయితే తీసేస్తలేరు కదా. మరి బతుకమ్మ దగ్గర ఎందుకు వచ్చింది మీకు? అంటే చిన్న చూపు బతుకమ్మ మీద వచ్చిందా? మహిళల పట్ల వచ్చిందా? సో నేను ఐ వాంట్ టు ఆస్క్ సమ్ కొంతమంది లీడర్స్ పేర్లు చెప్తాను. ఒక 1 వర్డ్ ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్, ఆయన మీద మీ ఒపీనియన్? ప్రజానాయకుడు. కేటీఆర్, ది వాయిస్ ఆఫ్ ద యంగ్స్టర్స్. రేవంత్ రెడ్డి, నాన్ కాంగ్రెస్ సీఎం. భట్టి విక్రమార్క, నాట్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్. కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళని జంట పదాల కాంట్రవర్సీ ఇద్దరు కూడా. అండ్ కమింగ్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ, కమ్యూనల్. అండ్ మీరు బేసిక్గా ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తిని కనుక తీసుకుంటే ఏ ఉమెన్ మీ లైఫ్లో ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని? రాజకీయాల పరంగా కావచ్చు, మోటివేషనల్ అవ్వచ్చు. షీలా దీక్షిత్ గారు. షీలా దీక్షిత్ గారు, వెరీ క్లోజ్ అసోసియేషన్. షీ వాజ్ అన్ అమేజింగ్ లేడీ, నాట్ జస్ట్ యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ పర్సన్ కూడా. ఓకే. అండ్ ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే ఫ్యామిలీకి మీరు కేటాయించే టైం ఎంత? ఫైనల్లీ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైం ఇప్పుడు కొంచెం టైం కేటాయిస్తున్నాను. అండ్ బేసిక్గా అదర్ దెన్ పాలిటిక్స్ స్రవంతి గారికి ఏమి ఇష్టం? నేను ఐ లవ్ టు రీడ్ అండి. ఐ లవ్ టు రీడ్, ఐ లవ్ టు ట్రావెల్. నాకు కొత్త విషయాల మీద చాలా క్యూరియాసిటీ ఉంటుంది. నాకు ఎస్పెషలీ నా ట్రావెల్లో కూడా ద బేసిస్ ఏంటంటే కల్చరల్లీ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ డిఫరెంట్, వాట్ మేక్స్ పీపుల్, అలాంటిది దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏదంటే ఏం చెప్తారు? నాకు ఎనీవేర్ వేర్ దెర్ ఇస్ పీస్, కామ్, సీనిక్ బ్యూటీ. ఓకే. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? మీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయ్యి 18 years అవుతోంది. నాకు ఒక్కడే కొడుకు
హీఈస్ ఇన్ హిస్ 8th grade నౌ. సో మీ ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్ట్ అంటే మీ హస్బెండ్ నుంచి కానీ, ఇన్‌లాస్ నుంచి కానీ ఎప్పుడైతే మీరు పాలిటిక్స్‌లో ఎంటర్ అయ్యారో, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు పాలిటిక్స్‌లో స్టార్ట్ చేశారో నేను ఫుల్ ఎలా ఫ్లెడ్జ్డ్ ఉంది? పాలిటిక్స్‌లో ఎంటర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను. సో నేను 30 ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ ఇంటూ యాహ్! పాలిటిక్స్. యాహ్! యాహ్! సో మోర్ దెన్ 25 ఇయర్స్ యాక్టివ్ పాలిటిక్స్‌లోనే ఉన్నాను. ఫస్ట్ 5 ఇయర్స్ కొంచెం వెనకాల ఉన్నా గానీ హ్మ్. కంప్లీట్లీ ఐ సో వాస్ ఇన్ అప్పటి ద నుంచి ఫీల్డ్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీ మీ నాకు ఐ వాస్ విషయాల్లో మా సపోర్ట్ బానే ఉందా? హస్బెండ్ నాకు వెరీ మచ్ మా ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అండ్ క్లారిటీ చాలా క్లియర్‌గా ఉంది. హ్మ్. ఇన్‌ఫాక్ట్ హి ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ ఫర్ మీ. ఓకే. సో నాకు అలాంటివి ఏం ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ మై సన్ ఈస్ వెరీ ఔట్ గోయింగ్, వెరీ చియర్‌ఫుల్. వాడు హ్మ్. అండర్‌స్టాండింగ్. మీ డెస్టినేషన్ అని ఆలోచిస్తే అంటే మీరు ఎమ్మెల్యే అవుదామనా? మినిస్టర్ అవుదామనా? అసలు ఫైనల్ గోల్ ఏంటి మీది? ఫైనల్ గోల్ అన్నది రాజకీయ పరంగా చూస్తే, నేను ఒక ప్రజాప్రతినిధినైనప్పుడు, హ్మ్. నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను న్యాయం చేయగలిగానా? నా అంటే ప్రజల యార్డ్ స్టిక్ ఒకటుండొచ్చు. నా పర్సనల్ యార్డ్ స్టిక్ ఒకటుంటుంది. నేను హ్మ్. దాన్ని ఫుల్‌ఫిల్ చేశానా? హ్మ్. నేను అన్న ఒక వ్యక్తి 10 మందికి పనికి రాగలిగానా? నేను సమాజంలో నాకు అన్న ఒక ముద్రను వదిలిపెట్టగలిగానా? హ్మ్. అంటే ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చినప్పుడు, మీకు ఒక స్థానం దొరికినప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రజల కోసం ఏం చేసినారు? హ్మ్. మీది అన్న కాంట్రిబ్యూషన్ ఏముంటది ఈ సొసైటీకి హ్మ్. అన్నది వెరీ ఇంపార్టెంట్. అటువంటి ముద్ర ఏసిపోవాలన్న కోరిక నాకుంది. ఎమ్మెల్యే, ఎంపీ అన్నవి జస్ట్ పదాలు. హ్మ్. కానీ ఒక ప్రజాప్రతినిధిగా హ్మ్. నేను చేయగలిగింది ఏంటి అన్నది మోర్ ఇంపార్టెంట్. ఒక పర్సనల్ క్వెషన్. బేసిక్‌గా కాంట్రోవర్సీస్‌ని ప్రెజెంట్ నడుస్తున్న ట్రోలింగ్స్‌ని గాని, మీమ్స్‌ని గాని మీరెలా చూస్తారు? సీ ట్రోలింగ్, కాంట్రోవర్సీస్ అన్నవి ఎప్పుడైనా గానీ నిజం లేనిదే రాదు. హ్మ్. నిప్పు లేని దగ్గర పొగ రాదు. హ్మ్. మీరెందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ట్రోల్స్ ఇవన్నీ మీరు మీరు అడగడానికి కారణం ఏందో నేను చెప్తున్నాను. ఇప్పుడు ట్రోల్స్ గాని నేను కూడా ఇంతకుముందు చెప్పినాను. ఎందుకంటే మీరు ఆశలు ఎక్కువ కల్పించినారు. హ్మ్. ఇప్పుడు ఎట్లుండేనంటే ఎన్నికలకు ముందు అన్నీ ఉండే. హ్మ్. ఇంకా మేమేదో ఎక్కువ చేస్తాము అన్న ఫీలింగ్ ఏదైతే క్రియేట్ చేసినారో దానికి అందరు నమ్మినారు. మీకు ఓట్లేసినారు. కానీ మీరు అసలు ఉన్నదే దాన్ని ఇయ్యలేకపోతున్నారు. హ్మ్. కొత్తగా మీరిచ్చేది ఏం లేదక్కడ. మీరు పెన్షన్‌లు ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు, ఏది చేయలేదు. కానీ ఈరోజు అసలు మీరు ముందు ఉన్న పథకాలు గూడా ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఒక వుమెన్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే గనక మీరు చెప్పేటువంటి ఫస్ట్ మాట ఏంటి? యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. హ్మ్. స్ట్రాంగ్. ఇంకొకటి హావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ యువర్‌సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం ఉండి, మీరు ఎవ్వరేది మాట్లాడినా గానీ అన్నీ తట్టుకొని, నాది అన్న ఒక దిశలో మీరు నడవాలనుకున్నప్పుడు ఇంకేది ఈ వినపడకూడదు. స్ట్రాంగ్ మెంటల్‌గా ఆర్ ఫైనాన్షియల్‌గా? ఫస్ట్ ఈజ్ మెంటల్. మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఈవెన్ ఫైనాన్షియల్ కెపాసిటీ విల్ హెల్ప్ యూ. హ్మ్. మీకు ఎవ్వరు కొంచెం బేసిక్ ఫైనాన్షియల్ కెపాసిటీ లేనోళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రారండి. హ్మ్. ఎందుకంటే సర్వైవింగ్ డే టు డే ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ వితౌట్ యాహ్! ఇట్. యాహ్! కానీ యువర్ మెంటల్ ఫార్టిట్యూడ్, యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ కదా! దట్ హ్మ్. ఈస్ వాట్ విల్ డ్రైవ్ యూ టు బి ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్. హ్మ్. అండ్ మీ నాన్నగారికి దైవభక్తి ఎక్కువే అనుకుంటా. మరి మీకు? మా నాన్నగారి కంటే నాకే ఉందని చెప్పాలి. బట్ వి బోత్ బేసికలీ వెరీ స్పిరిచ్యువల్. రిచువలిస్టిక్ కంటే స్పిరిచ్యువల్. హ్మ్. మా నాన్నగారితో కంపేర్ చేస్తే నేను ప్రాబబ్లీ రిచువలిస్టిక్ ఎక్కువ. బట్ యెస్, దేవుడు వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. బట్ వి ఆర్ వెరీ స్పిరిచ్యువల్. అండ్ కుండలిని యోగి సుదర్శనాచార్యులు గారితో మీ నాన్నగారి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఆల్మోస్ట్ 80స్‌లో అండి. హ్మ్. అంటే ఆయన హి ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాణాయామ ఇన్‌స్ట్రక్టర్, టిబెటియన్ హ్మ్. హెర్బల్ మెడిసిన్. అండ్ వాళ్ళిద్దరూ నేపాల్ అండ్ హిమాలయాలు అన్నీ తిరిగేవారంట. బాగా. హ్మ్. అంటే దాంతో నాన్నకి చాలా అండర్‌స్టాండింగ్ ఉంది హ్మ్. దాని మీద. హ్మ్. సో, సో, మీకు అలాంటి క్వాలిటీసే వచ్చాయా? యెస్, ఐ డూ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఆల్టర్‌నేటివ్ థెరపీస్, హ్మ్. ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచ్యువల్. హ్మ్. సో, ఫైనల్లీ మీ నాన్నగారి లెగసీని అనుకోండి, ఆయన గౌరవాన్ని మీరెలా కంటిన్యూ చేయబోతున్నారు? ఏంటి? ఆయన చెప్పింది ఒకటే మాట. బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. హ్మ్. యూ ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్ ఎల్స్ ఎక్సెప్ట్ టు యువర్‌సెల్ఫ్ అని. హ్మ్. నిన్ను నువ్వు నీ కళ్ళల్లోకి నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు చూసుకొని నేను కరెక్ట్ అని చెప్పుకోగలిగితే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. హ్మ్. అండ్ రాత్రిపూట సరిగ్గా నిద్రపోతున్నావా లేదా చూసుకో అని చెప్పేవాళ్ళు అందరికీ. మరి ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ యువర్ హార్ట్ యూ విల్ స్లీప్ పీస్‌ఫుల్లీ. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ స్లీప్ పీస్‌ఫుల్లీ. నైస్. స్టే పీస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.